హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఇవాళ అయితే కనుక మేము ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నామండి. ఐ నో దిస్ వాజంట్ ద రైట్ టైం టు గో. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ హౌస్ వెకేట్ చేసేసి వేరే ఏరియాకి వెళ్తున్నారు. ఆ ఏరియా మాకు చాలా దూరము. సో ఫైనల్గా ఒకసారి మీట్ అయ్యి సెండ్ ఆఫ్ లాగా ఇద్దాము అన్నట్లు వెళ్తూ ఉన్నాము. ఫ్రెండ్స్తో మీట్ అవుతున్నాము. చాలా మంది ఏమీ కాదు, జస్ట్ మేము వాళ్ళ ఫ్యామిలీ అంతే. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. దూరం ఏమీ కాదండి, మా పక్క బిల్డింగ్లోనే ఉంటారు. కానీ ఈ కోవిడ్ వల్ల అసలు లాస్ట్ 3 months నుంచి అసలు వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి. అసలు కలిసి కూడా ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది. సో వి థాట్ ఒకసారి వెళ్ళి ఫైనల్గా ఒక సెండ్ ఆఫ్ ఇచ్చినట్లు ఉంటే బాగుంటుంది కదా. ఎలాగో మళ్ళీ కలవడానికి చాలా టైం పడుతుంది, ఎన్ని రోజులు అవుతుందో కలవడానికి కూడా తెలియదు కదా. అందుకని వెళ్తున్నాము. సో ఇస్ దట్ ఫైన్ ఫర్ యూ టు గో? నేనే కదా సో వెళ్దాం అనుకున్నాము. బట్ జాగ్రత్తగానే అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్తాము. అండ్ వాళ్ళ ఇల్లు మా బిల్డింగ్కి పక్క బిల్డింగే అండి. అయినా కూడా మేము కలవలేదు. సో వీ ఫాలోడ్ వెరీ స్ట్రిక్ట్లీ కదా ఈ లాక్డౌన్. అండ్ యూకే సిచ్యువేషన్ కొంచెం బెటర్గానే ఉంది కాబట్టి మనకి కొంచెం ఓకే అట్లీస్ట్ కలవడానికి. అండ్ మా ఏరియా అయితే ఇట్ వాజ్ లైక్ ఎ వెరీ ఫ్రీ జోన్. అండ్ వాళ్ళ పాప అనిరా కూడా ఫ్రెండ్స్ బాగా ఆడుకుంటారు. సో ఒకసారి కలిసినట్లు ఉంటుంది కదా, బై బై చెప్తామని. అండ్ వాళ్ళని మీకు చూపిద్దామని కూడా ఈ వీడియో స్టార్ట్ చేసాం. యాక్చువల్గా వాళ్ళు పరిచయం, వాళ్ళతోనే చెప్పిద్దాం ఎలా పరిచయం అయ్యారని. అండ్ రమేష్ అంటే నాకు తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది కదా వీడియోలో మాట్లాడేటప్పుడు సింగిల్గా కన్నా. సో ఇంకా స్టార్ట్ అయిపోతాము. స్టార్ట్ రెడీ టు గో అండ్ మీట్. ఎక్కువసేపు లేదు, జస్ట్ ఒక 1 to 2 hours మీట్ చేసేసుకునేసి జస్ట్ ఫైనల్ బాయ్ చెప్పేసేసి బ్యాక్ టు అవర్ హోమ్ అంతే. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా, భువన్ గారు అండ్ రమేష్ మాట్లాడుతూ ఉన్నారు. సో భువన్ గారు అయితే కనుక వెరైటీ ఆఫ్ ఫుడ్స్ చాలా బాగా చేస్తూ ఉంటారు. లైక్ హీఈస్ ఎ వెరీ గుడ్ షెఫ్ అండ్ కుక్. చాలా మంచి వెరైటీస్ చేస్తూ ఉంటారు. మేమైతే ఇప్పటివరకు తినని వెరైటీస్ కూడా భువన్ గారు చేసింటే తిన్నామండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసేసి ఉగ్గాని. మనం యాక్చువల్గా ఉగ్గాని వచ్చేసేసి లైక్ బొరుగులతో చేస్తాం కదా. ఇక్కడ బొరుగులు చాలా కాస్ట్లీ ఉంటాయి. సో రీసెంట్గా భువన్ గారు కనుక్కున్న రెసిపీ అనమాట ఇది. మామూలుగా ఇక్కడ బాయిల్డ్ రైస్ అని దొరుకుతాయండి. సో ఆ బాయిల్డ్ రైస్ని బాయిల్ చేసి రైస్ లాగా చేసి దాంతో ఉగ్గాని టైప్ చేశారు. చాలా బాగా ఉండింది టేస్ట్. సేమ్ ఉగ్గాని తిన్న ఫీలే వచ్చింది. ఆ రైస్ కూడా కొంచెం పఫ్డ్ రైస్ అనమాట. సో ఆ టేస్ట్ వచ్చింది అనమాట.
మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి బాల్కనీ వ్యూ చాలా బాగుంటుందండి. అండ్ వీళ్ళు ఉండేది 9th ఫ్లోర్లో, లైక్ టాప్లో ఉంటారు కాబట్టి బయట వ్యూ అంతా చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళ హౌస్ నుంచి మా హౌస్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది తెలుసా. మేము వచ్చినప్పుడు అంతా బాల్కనీలో చాలా టైం స్పెండ్ చేస్తాము. చాలా ప్లెజెంట్గా కూడా అనిపిస్తుంది. అండ్ మేము వెళ్ళిన రోజు వెదర్ అయితే చాలా బాగుండిందండి. సో చాలాసేపు బాల్కనీలో స్పెండ్ చేశాము. అండ్ నా వీడియోలో నేను చెప్పాను కదా దట్ స్టిక్కర్స్ అన్ని షాప్స్ ముందర స్టిక్ చేశారు. సో అందరూ కూడా అలాగే రూల్ ఫాలో అవుతున్నారు అని. సో మెంబర్స్ అయితే కనుక ఆ స్టిక్కర్స్ మీదనే నిల్చుకొని ఉంటారు క్యూలో. కొంతమంది అయితే ఫాలో అవ్వరు, అది ఎక్కడైనా అలాగే ఉంటుంది కదా. అండ్ ఈ బర్డ్స్ చూస్తున్నారు కదా, ఈ బర్డ్స్ వచ్చేసేసి వీళ్ళ హౌస్ బర్డ్స్ అనమాట. అంటే వీళ్ళ హౌస్కి మాత్రమే వస్తాయి, 2 జంటగా వచ్చి ఇక్కడే ఉండేసి మళ్ళీ 2 జంటగానే వెళ్తూ ఉంటాయంట. సో ఆ బర్డ్స్ గురించి కాసేపు చెప్తూ ఉన్నారు. అండ్ ఈ పిల్లల విషయానికి వస్తే వీళ్ళిద్దరూ కలిశారు అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే సేమ్ ఇమిటేట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఒకరు చేసిండేది ఒకరు జంప్ చేస్తూ ఉంటారు, సోఫా మీద, బెడ్ మీద ఎగురుతూనే ఉంటారు, లేదా బాల్కనీలోకి వెళ్ళి ఆడుకుంటారు, ఒక రూమ్లోకి సపరేట్గా వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉంటారు. సో మేము వెళ్ళిన టైంలో వీళ్ళు కొంచెం నిద్రపోయారు కూడా. సో దట్ మాకు కూడా బాగా టైం ఉండింది, బాగా ఎక్కువ టైం స్పెండ్ చేసాము, మాట్లాడుకుంటూ ఉన్నాము. చూసారా వాళ్ళిద్దరు ఏదో డిస్కస్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు టైం స్పెండ్ చేయడమే కాక మాకు కూడా మంచి టైం ఇస్తారనమాట మాట్లాడుకోవడానికి. అండ్ ఇక్కడ చూస్తున్నారా చికెన్, దిస్ ఈజ్ పెప్పర్ చికెన్. జనరల్గా ఈ టైంలో మనకి పెప్పర్ తీసుకోవడం కూడా చాలా మంచిది కదా హెల్త్కి. సో పెప్పర్ గార్లిక్తో చేశారనమాట పెప్పర్ చికెన్. అండ్ అలాగే టామియం సూప్ కూడా చేశారండి. సో వెరైటీ ఆఫ్ ఫుడ్ సింపుల్గా చేయడంలో భువన్ గారు ఎక్స్పర్ట్ అనమాట. రమేష్ గారు అండ్ భువన్ గారు ఇద్దరు కూడా కుకింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే రమేష్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ కుక్ కదా, అది మీకు ఆల్రెడీ తెలుసు. వాటర్ మొత్తం ఎగ్జాస్ట్ చేస్తున్నాను. Where is another one? Okay, give me. And I have chicken place. Yes, inside the washroom. ఏం సూప్ తాగుతున్నావు జున్న? అంటే దీన్ని కూడా తామ్యం అనే అంటారా? తామ్యమేనా? సీ ఫుడ్ తామియం సూప్. సీ ఫుడ్ తామ్యం సూప్. ఓకే. థాయ్ స్పెషల్. థాయ్ స్పెషల్ సీ ఫుడ్ తామ్యం సూప్ అంటనా అని భువన్ గారు చెప్పారు. ఓకే. ఎప్పుడు వచ్చినా సరే మనకి లాస్ట్ టైం వచ్చినప్పుడు చికెన్ తామ్యం సూప్ చేశాడు, ఇప్పుడేమో సీ ఫుడ్.
టేస్ట్ చేయి. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. అల్టిమేట్. గుండు గారు మీరు కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటేనే బాగుంటుంది. ఇంకా తీసుకుంటాను తర్వాత. ఒక 5 minutes కదా. హోప్ఫుల్లీ యూ లైక్ ఇట్ అండి. డెఫినెట్గా సూప్ బాగా ఇష్టం. కానీ నేను చేస్తే తాగడు. నేను టేస్టీగా చేయలేను, అందుకని తాగరు అనమాట. డైట్ కోసం చేస్తుంటుంది. యాక్చువల్లీ చాలా టైప్స్ చేయొచ్చు మనం. ఇది వచ్చి వాళ్ళ ట్రెడిషనల్ సూప్ అనమాట. వన్ ఆఫ్ ద ఫేమస్ ఇది. థాయ్ స్పెషల్. థాయ్ స్పెషల్ ఇది. వాళ్ళ దీంట్లో ఇంకా స్క్విడ్, ఆక్టోపస్. మీరు కేరళలో ఉండి థాయ్ స్పెషల్ చేస్తున్నారు. Actually నేను ఇది సోయా సాస్, థిక్ సాస్ దొరుకుతుంది. అది తీసుకొచ్చి నాసి గోరింగ్ పటాయా అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే చికెన్ ఫ్రైడ్ రైస్ కవర్డ్ విత్ ఎగ్ ఆమ్లెట్. ఓకే. కాకపోతే ఆ ఫ్రైడ్ రైస్ వచ్చి ఇట్స్ నాట్ లైక్ చైనీస్, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ లైక్ ఇండియన్. ఇట్స్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ వన్ అనమాట. చాలా అథెంటిక్ గా ఉంటుంది. ఓకే. విల్ ట్రై నెక్స్ట్ అండి నాసి గోరింగ్ పటాయా. గోరింగ్ పటాయా అంటాం. నువ్వు ఎప్పుడు చేస్తావు తామ్యం సూపు? మనం ఈ పేర్లు వినడమే ఫస్ట్ టైం ఉండేది యాక్చువల్గా. తినమంటే మాత్రం ఫుల్ తింటాం. అవును, ఎస్పెషల్గా భువన్ గారు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి కూడా. అయ్యో, మేము అసలు ఎన్నిసార్లు అనుకుంటాం తెలుసా భువన్ గారు, నేను అంటుంటాను రమేష్తో కూడా అప్పుడప్పుడు, నువ్వు తొందర నేర్చుకొని చెయ్యొచ్చు కదా అని. అంటే మేము చేస్తాం కానీ నార్మల్ ఉంటాయి, ఈ నేమ్స్ వినడమే మేము ఫస్ట్ టైం వింటూ ఉన్నాము. అంటే అది మలై నేమ్ కాబట్టి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. తామ్యం సూప్ కూడా మేము ఫస్ట్ మీరు చేసిందే తాగిండేదే, మామూలు నార్మల్. నేను కూడా వినింది అప్పుడే. నార్మల్గా మనం టమోటా సూప్, వెజిటేబుల్ సూప్స్ ఇవి ఉంటాయి కదా మన సైడ్ నార్మల్గా ఉండేటివి, అవి అలవాటు. కానీ తామ్యం సూప్ అనింది వినింది ఫస్ట్ టైం అప్పుడే, తాగింది అప్పుడే. టమాటో యూస్ చేయరా పేస్ట్ లో? ట్రెడిషనల్ ఇది లెమన్ గ్రాస్. అవును, లాస్ట్ టైం లెమన్ గ్రాస్ కూడా వేసారు కదా. ఈసారి మిస్ అయింది. లెమన్ గ్రాస్ బదులు మనం లెమన్ రీప్లేస్ చేసాం. అవునా, ఇప్పుడుండే సిచ్యువేషన్ లో మనం బయటికి కూడా వెళ్ళలేం కాబట్టి ఉండే వాటితోనే చేసుకోవాలి. ఓన్లీ వియత్నాం షాప్స్ లో దొరుకుతుంది అది లెమన్ గ్రాస్ అనమాట. స్పెసిఫైడ్ స్టోర్స్ లో వెతుక్కోవాలి. ఇంకా మళ్ళీ నిద్ర కొంచెం నిద్రపోదండి, మార్నింగ్స్ కూడా అంతే. నాకైతే నిద్ర వస్తుంది పాపం, కళ్ళు ఇలా మూసుకుంటుంది, నవ్వుతుంది, ఏడవట్లే కానీ మంచిగా ఎంత బాగా నవ్వుతుందో. అదృష్టం అయితే నీకు. దిగింది అంటే బెడ్ దిగి వచ్చింది ఆ రూమ్లో నుంచి రూమ్లో కంటే ఇంకా నిద్రపోదండి, చాలా రేర్. మార్నింగ్స్ కూడా పాప అంత దూరం ఉంటుంది, మీరేమో పక్కనే అని పోతుంటారు అంటారు. నాకు అనిన వెయిట్ పాప పొడుగు, చాలా పొడుగు కూడా. బార్న్ అయినప్పుడు కూడా హాస్పిటల్ అందరూ కూడా బిగ్ బేబీ బిగ్ బేబీ బిగ్ బేబీ. అసలు బార్న్ అయినప్పుడు ఫొటోస్ చూస్తే మా మమ్మీ వాళ్ళు ఫొటోస్ చూపిస్తారు కదా. చాక్లెట్ నానా? You don't want chocolate? నా పిల్ల రౌండ్ వే కావాలి. You want lollipop? కదా అవి అయిపోయాయి. Okay, you want that chocolate round one? I'll buy for you. Finish Mama. It's finished. Oh, you want muffin? కానీ హాయ్ చెప్పు. వచ్చేసామండి ఇంటికి. అయితే అనిరా సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా, సో ఇందాకే వచ్చేసామన్నమాట. ఇంతకీ మాకు వాళ్ళు ఎలా పరిచయం అయ్యారనేది చెప్పలేదు కదా. ఇట్ వాజ్ ఏ డిఫరెంట్ రిలేషన్షిప్ అనమాట. అంటే యాక్చువల్గా జోష్నా గారి వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసేసి మలేషియాలో ఉండేవాళ్ళు. వాళ్ళు మలేషియా నుంచి యూకేకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్న టైంలో
నా పరిచయం అయిందనమాట. అది కూడా ఎలా అయ్యింది అంటే జోష్న గారి ఫ్రెండ్ మన సబ్స్క్రైబరు. సో తను మన వీడియోస్ చూస్తూ ఉంటారు. సో జోష్న గారి ఫ్రెండ్ చెప్పారనమాట, ఇట్లా యూకేలో కాథియా రమేష్ బ్లాగ్స్ అనేసి కాథియాని అనే అమ్మాయి వీడియోస్ బాగా చేస్తూ ఉంటుంది, యూకేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉంటుంది, కుదిరితే కాంటాక్ట్ అవ్వు, అమ్మాయి రెస్పాండ్ అయ్యింది అంటే కనుక నీకేమన్నా చెప్తుందేమో అన్నట్లు చెప్పారంట. సో వెంటనే జోష్న గారు నాకు FBలో పింగ్ చేశారు. తర్వాత నేను తనకి నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. సో మలేషియాలో ఉండగానే ఒకసారి మాట్లాడారు. అండ్ దెన్ ఆఫ్టర్ షిఫ్టింగ్ టు యూకే ఒకసారి మన ఇంటికి కూడా వచ్చారు. సో వచ్చిన వెంటనే లైక్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని కలిసినప్పుడు అనిపించింది అనమాట, దే ఆర్ క్లోజర్ టు అస్ అన్నట్లు, అంటే మంచి బాండ్ ఏర్పడుతుంది అన్నట్లు. సో వీ బికమ్ వెరీ క్లోజ్. సో అలా అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ అలా స్టార్ట్ అయ్యింది. వీ బికమ్ రియల్లీ క్లోజ్ అండి. అండ్ ఇతిక అండ్ అనిరా అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఒకరి కంపెనీని ఒకరు, లైక్ బాగా ఆడుకుంటూ అలాగా. మాకు కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కూడా. సో వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి. సో వీ విల్ మిస్ దెమ్ డెఫినెట్లీ అండ్ హోప్ఫుల్లీ దే విల్ గెట్ మోర్ బెటర్ లైఫ్ దాన్ దిస్ అని అనుకుంటూ ఉన్నాము. సో ఆల్ ది బెస్ట్ జోష్న గారు అండ్ భువన్ గారు. అండ్ సో స్వీట్ ఆఫ్ యూ ఇతిక. అంతే అండి, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ గురించి చాలా చెప్పచ్చు. అండ్ అనుకున్నాం కూడా అక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా మా టాక్స్ ఎలా ఉంటాయి అనేది షూట్ చేద్దాము అని, బట్ కిడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మేము ఇంకా అక్కడికి వెళ్ళిపోగానే మా లోకంలో మేము వెళ్ళిపోయాము. షూట్ చేయాలన్న థాట్ రాలేదు, అందుకే ఎక్కువగా షూట్ చేయలేదు కూడా. బట్ కొన్ని క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను. సో వీ విల్ హ్యావ్ నైస్ కన్వర్జేషన్ అండ్ వీ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దేర్ కంపెనీ ఆల్సో. సో అంతే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటూ ఉన్నాను. ఇన్ కేస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.